నమస్తే, నేను మీ యష్మిత. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుంటారు, ఎందుకంటే మీరు జీవన యోగాని అలవాటు చేసుకున్నారు కాబట్టి. ఇవాళ మన సాధన చేయించడానికి నేనైతే వచ్చేసానండి. మీరందరూ కూడా ఎదురు చూస్తూ ఉండుంటారు, యష్మిత వస్తుంది, టైంకి యోగా చేపిస్తుంది అని. అదే ఉత్సాహాన్ని కంటిన్యూ చేయండి. మనం ఇంకా కొన్ని కొత్త విషయాలు అలాగే ఆసన సాధనాలను అయితే చేద్దాం. ముందుగా నేను 2 లెగ్స్ని క్రాస్ పొజిషన్లో కూర్చున్నానని, మీరు కూడా ఏదైనా కంఫర్టబుల్ పొజిషన్లో కూర్చోండి. మీకు ఇలా కూర్చోవడం కుదరకపోతే చైర్ మీదైనా కూర్చోవచ్చు, ఏం పర్లేదండి. కొన్ని క్షణాలు డీప్గా మనం శ్వాసని తీసుకుంటూ శ్వాసని కంప్లీట్గా వదులుదాం. కొన్ని క్షణాలు సెంటరైజ్ చేద్దామండి. థాట్స్ వస్తూ ఉంటాయండి, దాన్ని అబ్జర్వ్ చేస్తూ జస్ట్ ఈ పొజిషన్లోనే మూమెంట్ లేకుండా కూర్చోండి. మెల్లగా పామ్స్ని రబ్ చేస్తూ కళ్ళపైన ప్లేస్ చేస్తూ ముందుగా మీ చేతులని చూస్తూ ఒక బ్యూటిఫుల్ స్మైల్తో కళ్ళని తెరవండి. ఇవాళ మన సాధనలో మనము చంద్రభేదన ప్రాణాయామం నేర్చుకుందామండి. ఈ చంద్రభేదన ప్రాణాయామం ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా నేను ఎడమ చేతితో చిన్ ముద్రాని అప్లై చేస్తున్నానని, బొటన వేలు చూపుడు వేలని టచ్ చేస్తూ, దీన్ని జ్ఞాన ముద్ర కూడా అంటారు. ఈ ముద్రాని నేను ఎడమ తొడ పైన ప్లేస్ చేశాను. అలాగే కుడి చేతితో నేను బొటన వేలు ఉంగరపు వేలని వాడుతున్నానండి. అలాగే వెన్నుముక్కని ఇలా హంచ్ కాకుండా స్ట్రైట్గా పెడుతూ మనము శ్వాసని ఎడమ వైపు నుంచి తీసుకోండి. కుడి వైపు నుంచి శ్వాసని వదలండి. మళ్ళీ ఎడమ వైపు నుంచి శ్వాసని తీసుకుంటూ కుడి వైపు నుంచి ఎక్స్హేల్. ఇదండి చంద్రభేదన ప్రాణాయామ. ఇక్కడ మనము ఎడమ వైపు నుంచి శ్వాసని తీసుకుంటూ కుడి వైపున శ్వాసని వదులుతున్నాము. ఇది ఒక వేరియేషన్ అండి. ఇంకొకటి, ఎడమ వైపు నుంచే శ్వాసని తీసుకుంటూ ఎడమ వైపు నుంచే శ్వాసని వదలటం. మనము ఈ ప్రాణాయామ చేయటం వల్ల చంద్రనాడిని యాక్టివేట్ చేయడానికి, ఏదైతే మన లెఫ్ట్ సైడ్ ఉంటుందో దాన్ని యాక్టివేట్ చేయటానికి, అలాగే మన శరీరంలో ఉన్న చంద్రనాడిని యాక్టివేట్ చేయటానికి. మనం చూసుకున్నట్టయితే చంద్రనాడి మనకి ఎక్కువగా స్టేబుల్గా పెడుతుందండి. మెంటల్ ఇష్యూస్ రాకుండా స్టేబుల్గా పెట్టడానికి, స్ట్రెస్ యాంగ్జైటీ నుంచి మనం బయటపడాలన్నా ఈ ప్రాణాయామ చాలా బెనిఫిట్గా ఉంటుంది. అలాగే ఇది ఒక కూలింగ్ ప్రాణాయామం అండి. కాబట్టి మనకి ఎక్కువగా ఎండలు ఉన్నప్పుడు ఈ ప్రాణాయామం చేస్తే శరీరం అన్నది ఆటోమేటిక్గా లోపల నుంచి కూల్ అవుతుంది. కాబట్టి మనం కలిసి ప్రాణాయామాన్ని కొన్నిసార్లు ప్రాక్టీస్ చేద్దాము. నాతో పాటు మీరు చేయండి.
మెల్లగా శ్వాసని కుడివైపు నుంచి వదులుతూ చేతులని రిలాక్స్ చేయండి. రెండు చేతులని దగ్గరగా పెడుతూ కళ్ళని మెల్లమెల్లగా తెరవండి. ఇదండి చంద్రభేదన ప్రాణాయామ. ఈ ప్రాణాయామ వల్ల కలిగే లాభాలని కూడా చెప్పాను. అలాగే ప్రాణాయామ ఎంతసేపు చేయాలి అని చాలామంది నన్ను అడుగుతానండి. ఈ ప్రాణాయామం మీరు ఎంతసేపు కంఫర్టబుల్గా కూర్చోగలిగితే అంతసేపు చేయొచ్చండి. కొంతమంది మాత్రం ప్రాణాయామం చేస్తూ ఒక మెడిటేటివ్ స్టేజ్లోకి కూడా వెళ్తారండి. కాబట్టి మీరు ఎంతసేపు కంఫర్టబుల్గా చేయగలుగుతారో అలాగే శ్వాస మీద ఎక్కువగా దృష్టిని పెట్టండి. ఇవాళ మన సాధనలో ఆసనాలు మొదలు పెట్టేద్దామండి. ముందుగా ఏ హ్యాండ్ సపోర్ట్ లేకుండా నిల్చోండి. ఇవాళ మన ఆసన సాధనలో మొదటిగా మనం చేయబోయే ఆసన పేరు పార్శ్వోత్థానాసన. చూసేద్దామండి ఆసన ఎలా చేయాలో. ఈ ఆసన చేయటానికి ముందుగా నేను ఒక వైపున తిరుగుతూ తాడాసనాలో నిల్చున్నానండి. రెండు కాళ్ళని మోకాలని జోడిస్తూ తాడాసనాలో నిల్చోండి. ఇప్పుడు ఇక్కడి నుంచి మనం కుడి కాళ్ళని వెనక్కి తీసుకెళ్తున్నాను. చూడండి, ఎడమ కాళ్ళని స్ట్రైట్గా అలాగే కుడి కాళ్ళని లోపల వైపున ప్లేస్ చేశాను. ఇప్పుడు పశ్చిమ నమస్కారాన్ని చేస్తున్నామండి. ఈ చేతులని జోడించేది వెనకాల వైపు నుంచి, జోడించటాన్ని పశ్చిమ నమస్కారం అంటారు. ఇప్పుడు పై భాగాన్ని ఎడమ వైపున టర్న్ చేయండి. ఇక్కడ శ్వాసని తీసుకుంటూ శ్వాసని వదిలేటప్పుడు ముందుకి చూస్తూ ముందు బెండ్ అవ్వండి. అలాగే మీ చిన్ని మోకాల కింద ప్లేస్ చేయడానికి ట్రై చేయండి. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ పైకి వచ్చేసి శ్వాసని వదులుతూ మళ్ళీ డౌన్. మెల్లగా హ్యాండ్స్ని ఆ తర్వాత లెగ్స్ని రిలాక్స్ చేయొచ్చు. ఇదండి పార్శ్వోత్థానాసన. ఈ ఆసనాలు మనము బెండ్ అయ్యేటప్పుడు కాళ్ళల్లో మనకి మంచి స్ట్రెచ్ ఉంటుంది, ముఖ్యంగా వెనకాల భాగంలో. ఆమ్స్ట్రింగ్ స్టిఫ్నెస్ ఉన్న వాళ్ళకి ఈ ఆసనం చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. లోవర్ బ్యాక్ మజిల్స్ని స్ట్రెంగ్తెన్ చేస్తుంది, ఇంటర్నల్ ఆర్గాన్స్ని స్టిమ్యులేట్ చేస్తుంది. దాంతోపాటు మైండ్ని కూడా చాలా బాగా కామ్ డౌన్ చేస్తుందండి. అలాగే మనం హ్యాండ్స్ని పశ్చిమ నమస్కారంలో పెట్టడం వల్ల మనకి షోల్డర్లో మొబిలిటీ పెరుగుతుంది. కాబట్టి మనం కలిసి ఈ ఆసనాన్ని కొన్నిసార్లు ప్రాక్టీస్ చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. గుర్తుపెట్టుకొని రెండు కాళ్ళతో చేయటం చాలా అవసరం అండి. కాబట్టి 2 సైడ్స్ మనం చేస్తున్నాం. మెల్లగా
హ్యాండ్స్ని, ఆ తర్వాత లెగ్స్ని రిలాక్స్ చేయండి. ఇదండి పార్శ్వోత్థానాసన. ఈ ఆసన వల్ల కలిగే లాభాలని కూడా తెలుసుకున్నాం కాబట్టి తప్పకుండా ఈ ఆసనాన్ని మీ సాధనాలో యాడ్ చేస్తూ ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన కన్నా ముందు చాలా మందిలో ఉండే ఒక సందేహం అండి, యోగా సాధన ఏ టైంలో చేయొచ్చు అని. తెల్లవారుజామున లేదా సాయంత్రం వేళల్లో చూడండి, అక్కడ పొద్దున్న ఉండొద్దు, అక్కడ నైట్ ఉండొద్దు. ఆ సమయం తెల్లవారుజామున ఉంటుంది, అలాగే సాయంత్రం వేళల్లో ఉంటుంది. ఈ సమయంలో యోగా సాధన చేయటం వల్ల మనము ఎక్కువగా ఆధ్యాత్మికంలో చేరుతామండి. కాబట్టి ఈ టైంలోనే పూజలు కూడా చేస్తారండి. ఇంట్లో దీపం ముట్టియాలన్నా సాయంత్రం వేళ, పొద్దున్న ఎక్కువగా చేస్తారు. మీరు గమనించండి, ప్రతి దానికి ఒక సైంటిఫిక్ రీజన్ ఉంటుంది. కాబట్టి మీరు వీలైనంత వరకు తెల్లవారుజామున అలాగే సాయంత్రం ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు మారిచ్యాసన. ఈ మారిచ్యాసన ఎలా చేయాలో చూసేద్దామండి. ముందుగా ఈ ఆసన చేయటానికి దండాసనాలో కూర్చోవాలి. కాబట్టి నేను లెగ్స్ని అలా స్ట్రెచ్ చేస్తూ దండాసనాలో కూర్చున్నాను. చూడండి, కుడి కాలని ఫోల్డ్ చేయండి. కుడి మోకాలు పైకి పాయింట్ చేసేలాగా పెట్టండి. అలాగే కొంచెం సపరేట్ చేస్తూ కూర్చోండి. ఇప్పుడు శ్వాసని తీసుకుంటూ 2 చేతులని పైకి లిఫ్ట్ చేయండి. శ్వాసని వదిలేటప్పుడు ముందుకి బెండ్ అవ్వండి. అందుకే నేను లెగ్ని కొంచెం దూరంగా పెట్టమన్నానండి. దగ్గరగా ఉందనుకోండి మనకి బెండ్ అవ్వడం కష్టం అవుతుంది. కాబట్టి లెగ్ని సెపరేట్ చేస్తూ మనం ముందుకి బెండ్ అవుతూ, ఆ తర్వాత కుడి చేతితో కుడి కాలని వ్రాప్ చేయండి. అలాగే ఎడమ చేతిని వెనకాల తీసుకెళ్తూ హ్యాండ్స్ని ఇంటర్లాక్ చేస్తూ చిన్ని కింద ప్లేస్ చేయడానికి ట్రై చేయండి. మెల్లగా హ్యాండ్స్ని రిలాక్స్ చేస్తూ శ్వాసని తీసుకుంటూ మనం పైకి లిఫ్ట్ అవుతూ హ్యాండ్స్ని, ఆ తర్వాత లెగ్స్ని రిలాక్స్ చేయొచ్చు. ఇదండి మారిచ్యాసన ఏ. ఈ ఆసన మనం చేయటం వల్ల ముఖ్యంగా కాళ్ళల్లో వెనకాల భాగంలో ఇక్కడ స్ట్రెచ్ ఉంటుందండి. మన డైజెషన్ని ఇంప్రూవ్ చేస్తుంది. కాన్స్టిపేషన్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి, ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి చాలా బెనిఫిట్గా ఉంటుంది. అలాగే మనం లెగ్ని వ్రాప్ చేయటం వల్ల షోల్డర్ మొబిలిటీ కూడా బాగా పెరుగుతుంది. మనము హెడ్ని బెండ్ చేస్తున్నాం కాబట్టి మనకి మెంటల్ ఇష్యూస్ ఉన్న మన మైండ్ని కామ్ డౌన్ చేయడానికి, అంటే రెస్ట్లెస్గా ఉందనుకోండి మైండ్ని కామ్ డౌన్ చేయడానికి ఆసన చాలా బెనిఫిట్గా ఉంటుంది. మనం కలిసి 2 వైపున చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. లెగ్స్ని ట్యాప్ చేస్తూ ఈసారి ఎడమ మోకాలని పైకి పాయింట్ చేసేలాగా పెడుతున్నాము.
మెల్లగా హ్యాండ్స్ని లెగ్స్ని రిలాక్స్ చేయండి. ఇదండి మారీచ్యాసన ఏ. ఈ ఆసన వల్ల కలిగే లాభాలని కూడా తెలుసుకున్నాం కాబట్టి తప్పకుండా ఈ ఆసనాన్ని మీరు ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు శుచిరంధ్రాసన. చూసేద్దామండి ఆసన ఎలా చేయాలో. ఈ ఆసన చేయటానికి మనం మన వీపు వైపున పడుకోవాలి కాబట్టి నేను పొజిషన్కి వచ్చేస్తున్నాను. నాతో పాటు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నప్పుడే ఫాలో అవ్వండి, లేదా చూసి ఆ తర్వాత ప్రాక్టీస్ చేయండి. ముందుగా శవాసనాలో రెస్ట్ చేస్తాము. 2 మోకాలని పైకి పాయింట్ చేసేలాగా పెట్టండి. ఇప్పుడు కుడి కాలని పైకి లిఫ్ట్ చేస్తూ ఎడమ కాళ్ళ పైన పెట్టండి. ఇప్పుడు చూడండి మధ్యలో గ్యాప్ క్రియేట్ అయింది. అక్కడ మనం 2 చేతులని తీసుకెళ్తూ నేను ఎడమ మోకాల కింద వైపున హోల్డ్ చేశాను చూడండి. ఇప్పుడు మెల్లగా మీ కాళ్ళని మీ ఛాతీ వైపున పుష్ చేయండి. మెల్లగా హ్యాండ్స్ని, ఆ తర్వాత లెగ్స్ని రిలాక్స్ చేయొచ్చు. మనం కలిసి ఈ ఆసనాన్ని 2 వైపున చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా 2 కాళ్ళని చేతులని రిలాక్స్ చేస్తూ శవాసనాలో రెస్ట్ చేయండి. మెల్లగా ఒక వైపున తిరుగుతూ సుఖాసనాలో కూర్చోండి. ఇదండి శుచిరంధ్రాసన. ఈ ఆసన మనం చేయటం వల్ల లెగ్లో టైర్డ్నెస్ ఉన్నా, లేదా లెగ్స్ ఎక్కువగా నిల్చొని పనిచేసే వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళకి లెగ్స్ పెయిన్ అన్నవి ఉంటాయి. లేదా ఎక్కువగా నేను టెంపుల్స్కి వెళ్ళేటప్పుడు కాలి నడకతో వెళ్తే లెగ్స్ టైర్డ్ అవుతాయండి. అప్పుడు నేను ఈ స్ట్రెచ్ చేస్తే చాలా రిలీఫ్ దొరుకుతుందండి. ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. కాబట్టి లెగ్స్లో మనకి ఎక్కువగా స్ట్రెయిన్ని తీయటానికి చాలా ఉపయోగపడుతుందండి. మీరు తప్పకుండా ఈ ఆసనాన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. ఇవండి ఇవాళ మన ఆసన సాధన. మనం ముఖ్యంగా స్ట్రెచ్చింగ్ అలాగే స్ట్రెంథనింగ్ ఆసనాలను అయితే చేశాము. వీటిని గుర్తుపెట్టుకుంటూ రోజు పొద్దున్న సాయంత్రం వేళలో తప్పకుండా ప్రాక్టీస్ చేయండి. ఇవాళ నేను మీకు ఇచ్చే చిన్న సలహా ఏంటంటే అండి, ఎండాకాలంలో చాలా చెమట వస్తూ ఉంటుంది కాబట్టి మనము చెమట వల్ల దురద పెడుతుందండి. స్కిన్ ఇష్యూస్ అన్నవి ఎక్కువగా వస్తాయి కాబట్టి మనము ప్రతిరోజు కాకపోయినా 2 రోజులకు ఒకసారి ఉప్పు నీళ్ళతో స్నానం చేయటం దానివల్ల ఆరా క్లెన్జింగ్ అవుతుంది. అలాగే శరీరంలో ఉన్న డెడ్ సెల్స్ని తీయటానికి, ఇచ్చింగ్నెస్ని తగ్గించడానికి చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు తప్పకుండా 2 రోజులకు ఒకసారైనా సాల్ట్ వాటర్తో స్నానం చేయటం అలవాటు చేసుకోండి. ఈ చిన్న సలహా మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం.